సవాలుకు రమ్మన్నది ప్రతిపక్ష నేత కేసీఆర్ ను. నువ్వెందుకు ఎగిసిపోతున్నావు కేటీఆర్? నీళ్లు నిధులు నియామకాల పేరుతో విద్యార్థుల ఆత్మ బలిదానాలు, సబ్బండ వర్గాల పోరాటంతో తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ తెర్లు చేసిండు. 10 ఏళ్లలో కల్వకుంట్ల కుటుంబం చేసిన అరాచకాలకు రాష్ట్రం 100 ఏళ్లు వెనకపోయింది. సీఎం హోదాలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు తెలంగాణను నిండా ముంచాయి. ముఖ్యంగా నీళ్ల విషయంలో రాష్ట్రానికి కేసీఆర్ తీరని ద్రోహం చేసిండు. ఇంజనీర్ అవతారం ఎత్తి కూలిపోయే కాళేశ్వరం కట్టిండు. ఆంధ్ర లీడర్లతో దోస్తీ గట్టి అక్కడ చేపల పులుసు రాగి సంగటి తిని మన తెలంగాణ నీళ్లను ఆంధ్రకు రాసిచ్చిండు. కేసీఆర్ సలహాలు సూచనలతో ఏపీ బనకచెర్లతో పాటు వివిధ ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నీటి వాటాలకు గండి కొట్టేందుకు చూస్తోంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ మడమ తిప్పని పోరాటం చేస్తుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నోటికొచ్చినట్టు అవాకులు చెవాకులు పేలుతుండ్రు. ఈ నేపథ్యంలోనే మీరు చేసిన పాపాలను అసెంబ్లీ వేదికగా చర్చిద్దాం రమ్మని అపోజిషన్ లీడర్ కేసీఆర్ కు గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై చర్చిద్దామని గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ నేతలు ఛాలెంజ్ చేశారు. అయినా కేసీఆర్ ఏ మాత్రం సపోర్ట్ చేయటం లేదు. ఆ ఫామ్ హౌస్ వదిలి బయటికి రాడాయే. మరి ముఖ్యంగా నీళ్ల విషయంలో గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు వరుసగా సవాలు విసురుతున్న అపోజిషన్ లీడర్ కేసీఆర్ ఇంతవరకు నోరు విప్పడం లేదు. ఆయన బదులు నేను చర్చకు వస్తా అంటూ కేటీఆర్ ఎగేసుకొచ్చాడు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి రండి, నేను చర్చకు రెడీ అంటూ మీడియా ఎదుట మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. ఎమ్మెల్యేలు చర్చించాల్సింది అసెంబ్లీలోనని ప్రెస్ క్లబ్ల్లో కాదనే విషయం కూడా తెలియకుండా కేటీఆర్ అసలు ఆ పార్టీని ఎలా నడుపుతున్నారు? ఆ అసెంబ్లీలో కూడా చర్చకు రావాల్సింది స్వయంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ అనే ఇంగిత జ్ఞానం కూడా కేటీఆర్ కు లేదా? మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానంటున్నాడు. గప్పాలు కొట్టి నిండా అప్పుల్లో ముంచిన కేసీఆర్ చరిత్ర ఎవరికి తెలియంది? మరి కేటీఆర్ ఎందుకు గప్పాలు కొడుతున్నాడు? నమ్మి మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఉన్న సంపదను తెగనమ్మి తన కుటుంబ సంపదను పెంచుకున్న కేసీఆర్ గొప్పోడంటూ కేటీఆర్ విర్రవేగటం తనకే చెల్లింది. అప్పుల్లో మునిగున్న రాష్ట్రాన్ని గట్టెక్కిస్తూనే సంక్షేమ పాలన అందిస్తున్న గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారితో చర్చించేందుకు ముఖం చెల్లక కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకున్న విషయం తెలియక కేటీఆర్ ఎగిరెగిరి పడుతుండు. అటు అసెంబ్లీ ఎన్నికలు, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఎగ్గిత్తనడంతో వెంటిలేటర్ పై పడ్డ పార్టీని తిరిగి మళ్లీ బతికించుకునేందుకు కేటీఆర్ నేడు నానా తాపత్రయం పడుతుండు. ఇంట్లో సొంత చెల్లికి కూడా పనికిరాని ఈయన పెద్ద లీడర్ అంటూ నిరూపించుకోవడానికి తెగ గప్పాలు కొడుతుండు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేస్, విద్యుత్ ఒప్పందాలు, బనకచెర్ల ప్రాజెక్టు, ఇలా కేసీఆర్ అనుకో బండారం అంతా బట్టబయలైందని, ఇక గులాబీ పార్టీ కథ కంచుకేనని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావులు ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాలో ఎంత గొంతు చించుకున్నా వారిని ఏ మాత్రం జనం నమ్మరని అంటున్నారు. అందుకే వెంటిలేటర్ మీద ఉన్న పార్టీని బతికించుకోవడానికి రకరకాల జిమ్మిక్కులు చేసి జనం దృష్టిలో పడాలని తెగ ఉవ్విళ్ళూడుతుండ్రు.